ఈ కథ వింటే పంచుకోవడం అంటే ఏమిటో అర్థమవుతుంది. చాలా కాలం క్రితం ఒక దట్టమైన అడవిలో 2 పక్షులు నివసించేవి. మొదటి పక్షి నీలిరంగు రెక్కలు, తీయని గొంతు, దానిపేరు నీలకంఠం. రెండో పక్షి ఎర్రటి రెక్కలు, చురుకైన కళ్ళు, దానిపేరు అరుణం. ఇద్దరూ పక్కపక్కనే చెట్లలో నివసించేవారు, కాని ఎప్పుడూ గొడవపడేవారు. నా చెట్టు పెద్దది, నా కొమ్మ మంచిది, ప్రతిరోజూ ఇలాంటి పోట్లాటే. ఒకరోజు ఉదయం అడవి నేలపై ఒక అద్భుతమైన విత్తనం పడింది. బంగారు రంగులో మెరిసింది. చూస్తేనే అది చాలా విలువైనదని తెలిసిపోయింది. నీలకంఠం ముందు చూసింది. ఇది నాది అని అందుకుంది. అరుణం కూడా పరిగెత్తొచ్చింది. ఆగు, నేను ముందు చూశాను, ఇది నాది అంది. అప్పుడు దగ్గర్లో ఉన్న మర్రి చెట్టుమీద నుండి ఒక వృద్ధ గుడ్లగూబ మెల్లగా మాట్లాడింది. పిల్లలు, ఆగండి. మీరిద్దరూ పోట్లాడి ఆ విత్తనాన్ని నాశనం చేసుకుంటారు. దాని బదులు ఒక పని చేయండి. ఆ విత్తనాన్ని కలిసి నాటండి, నీళ్లు పోయండి, సేవ చేయండి. చూడండి ఏమవుతుందో. 2 పక్షులు ఒకరినొకరు చూసుకున్నాయి. పంచుకోవాలా, ఇద్దరికీ సమానంగా అని అనుకున్నాయి. చివరికి ఒప్పుకున్నాయి. విత్తనాన్ని కలిసి నాటాయి. 2 పక్షులు కలిసి ఒక చిన్న గుంత తవ్వాయి. విత్తనాన్ని జాగ్రత్తగా లోపల పెట్టాయి. నేలను మెల్లగా కప్పాయి. నీలకంఠం నీళ్లు తెచ్చింది. అరుణం రోజూ కాపలా కాసింది. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, నెలలు గడిచాయి. ఒక చిన్న మొలక వచ్చింది. ఇద్దరి కళ్ళు మెరిశాయి. 1 సంవత్సరం తర్వాత ఆ విత్తనం ఒక పెద్ద చెట్టయింది. కొమ్మలు విశాలంగా పరుచుకున్నాయి. పళ్ళు నిండుగా వేలాడాయి. పక్షులకు, అడవి జంతువులకు అందరికీ నీడ ఇచ్చింది, తిండిచ్చింది. నీలకంఠం మరియు అరుణం ఇప్పుడా చెట్టుపై కలసి గూడు కట్టుకున్నాయి. పోట్లాట మాని, పరిహాసం నవ్వి ఇద్దరూ అత్యంత మంచి స్నేహితులయ్యారు. ఆ చెట్టు ఇప్పుడు అందరిది అయింది. పిట్టలకు గూడు, జంతువులకు నీడ, అలసిన బాటసారికి విశ్రాంతి, పిల్లలకు పళ్ళు, అడవికి అందం. ఒక్క విత్తనం 2 పక్షులు పంచుకుంటే ఇంత పెద్ద అడవి అయింది. పంచుకోవడంలో విత్తనం పెరిగింది, స్వార్థంగా ఉంటే కుళ్ళిపోయేది. మిత్రులారా, ఈ కథ మనకి చెప్తోంది, మన దగ్గర ఏది ఉన్నా, సమయమైనా, ప్రేమైనా, జ్ఞానమైనా పంచుకుంటే రెట్టింపవుతుంది. స్వార్థంగా పట్టుకుంటే కాలం గడిచే కొద్దీ అది తగ్గిపోతుంది. కాని ఇచ్చినప్పుడు ఇచ్చినవాడికే తిరిగి వస్తుంది, ఒక అందమైన చెట్టులా. పంచుకోవడమే నిజమైన సంపద. మిత్రులారా, నీలకంఠం మరియు అరుణంలాగా మనం కూడా పంచుకోవడం నేర్చుకుందాం. ఈ కథ నచ్చిందా? దయచేసి ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ ఈ కథను మరో 10 మందికి చేరుస్తుంది. ఆ 10 మందిలో ఒక్కరు పంచుకోవడం నేర్చుకుంటే మీరు చేసిన సాయం అది. మీకు వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజూ ఇలాంటి మంచి కథలు మీకు అందుతాయి. మీ సహాయానికి మనసారా ధన్యవాదాలు. మళ్ళీ మరో కథతో కలుద్దాం.